కటింగ్. వీళ్ళకి లాభం రావాలంటే వీళ్ళు దోసుకోవాలంటే మరి అదే ఛాన్స్ కావాలి. వర్షం పడాలి పక్క. అందుకే ఇప్పుడు కనీసం కోతలు అయి చిన్నగా 4 రోజులు అవుతుంది. అప్పటి నుంచి గన్ని బ్యాగులు లేట్ చేసారు, కాంటాలు లేట్ చేస్తారు, లారీలు రప్పిస్తలేరు. ఇక్కడ మా కోల్ ఉన్నది, ఆ యార్డ్లో చిన్నగా 100-200 లారీలు ఉన్నాయి. ఆ లారీలు పక్కనున్నా కూడా వీళ్ళు తీసుకొచ్చి కళ్ళంలో పెట్టే వాళ్ళకు దమ్ము ధైర్యం లేదు, ఆ రైతులకు సాయం చేసే ఆలోచన లేదు. అలాంటప్పుడు ఏం చేస్తారు? నిన్న వర్షాలు పడితే 5,000 10,000 పెట్టి పరదాలకు తీసుకొచ్చి కప్పుకున్నాం. రైతులు ఏం చేస్తారు? ఇంకా అవి కూడా మీకు ఇయ్యలే, కూడా దగ్గర వాళ్ళకు మాత్రమే గన్ని బ్యాగులు ఇస్తారు, పట్టాలు ఇస్తారు. కాంటాలు కూడా వాళ్ళకు లైన్లో ఉన్న వాళ్ళకే పెట్టి పంపిస్తారు. అలాంటి పరిస్థితి. అలా వర్షం పడాలి, వర్షం పడితేనే లాభం. అదే వడ్లు నల్లగా అయినాయి, మొలకలు వచ్చినాయి, తక్కువ ధర ఇచ్చేస్తాం. 2 కిలోలు అంటే 4 కిలోలు 10 కిలోలు కొట్టేస్తాం. పోయినసారి కాళ్ళు మొక్కిచ్చి వచ్చినాం వడ్లు. పెద్దాపూర్లో ఒక రైస్ మిల్ ఉంటుంది, ఆయన దగ్గరికి పోయి పోయినసారి కాళ్ళు మొక్కిచ్చి వచ్చినాయి. తడిచేదాకా చూసి తడిచినాక మిల్లు బయటికి పోతే ట్రాక్టర్ బయటకు పోమంటాడు. 3 రోజులు ట్రాక్టర్లు పెట్టుకొని ఉన్నాం. అయినా కూడా అసలు కొనుక్కుంటే మాకు వేరే దిక్కు లేదు. మీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సైడ్ ఉంది, ఎంత దూరం ఉంటుంది వీడికి? మరి పెట్టకపోయారు ట్రాక్టర్ లేట్ అనే క్యాంప్ ఆఫీస్ లో మస్తు జాగా ఉంది కదా, అన్నీ పెట్టేస్తే అయిపోతుంది. రోడ్ల మీద వీళ్ళర్ల దగ్గర చిన్న కిలోమీటర్ 2 కిలోమీటర్ దాకా ఉంటాయి. ఆడ పోయి ఏం చేస్తావు? ఆయన వాళ్ళకి కళ్ళు కనబడతలేవు, రోజు చూస్తలేదు. ఈ నెల రోజుల నుంచి ఇక్కడికి ఒక్కసారి కూడా రాలేదు. ఓపెనింగ్ మాత్రమే వచ్చింది ఇప్పటి వరకు, అయితే అసలు కంటికి కూడా కనవలే. ఎన్ని సంచులు వచ్చినాయి? ఎన్ని బస్తాలు వచ్చినాయి? 46 సంచులు అయినాయి. కొలుస్తలేరు. ఇప్పుడు 15 రోజుల నుంచి ఇడికే తిరుగుడు అవుతుంది. యాక్సిడెంట్ అయి ఉన్నదన్న కూడా కేర్ చేస్తలేరు. ఎవరు ఇచ్చే వాళ్ళకి గుంజుకొని పోతారు, పెట్టించుకుంటారు. మీకు యాక్సిడెంట్ అయిందా? ఏంది కాంట ఎత్తుకపోతురా? కాంట తీసుకుపోయి పెట్టించుకుంటారు. దాచెల్లా ఇట్లా నువ్వు వచ్చి ఎన్ని రోజులు నుంచి పడతలేరు, అక్కడ మధ్యలో పెట్టుకోపోతారు. కౌలుకి వేస్తున్నావా? మీదే భూమి చేసుకుంటారు. అచ్చా, అమ్మ కట్నం కింద, ఆడబిడ్డ కట్నం కించింది. ఎన్ని ఎకరాలు ఉంది? ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నావు తల్లి? ఏం చదువుకున్నారు? డిగ్రీ సెకండ్ ఇయర్ చదివి 10 రోజుల నుంచి కళ్ళంలో తిరుగుతున్నావు. అడగలే మరి కాంగ్రెస్ వాళ్ళనో ఎమ్మెల్యేనో వాళ్ళని అడగలే? కొట్లాడుకొని కాంటాలు గుంజుకోపోతాను. పెడదామని వచ్చేసరికి మళ్ళీ ఇంకోళ్ళు గుంజుకోపోతానే ఉన్నారు. కనీసం మీరు ఆడపిల్లలు ఉన్నారని కూడా మీకు ముందుగా ఇస్తలేదు. లేనే లేదు మొత్తమే. సంచులు ఇచ్చిండ్రా? సంచులు ఇచ్చిండ్రు, జోకలేదు. ఎన్ని కిలోలు జోకుతున్నట్టు? 40. ఒక సంచి 40 కిలోలు. 40 కిలోలు. ఎంత జోకుతుర్రు? ఎక్స్ట్రా 2 కిలోలు. ఈడ 2 కిలోలు. ఆడ పోయినాక మళ్ళా కటింగ్ పెట్టు, డబ్బులు వచ్చే వరకు కటింగ్ తెలుస్తుంది. ఇప్పుడు తెలియదు. ఈడ 2 కిలోలు, ఆడ 2 కిలోలు, సంచికి 4 కిలోలు అంటే 10%. కను చూపు మీరు అంతనే. మొత్తం 300 లారీల స్టాక్ ఇంకా 300 లారీల స్టాక్ ఉన్నది. రోజు 10 లారీలు పంపించినా ఇంకా 4 రోజులు పడుతుంది. వర్షాకాలం. ఎప్పుడన్నా వచ్చిపోయినా మీ ఎమ్మెల్యే సార్? ఓట్లు అప్పుడు వచ్చిందేనా? మళ్ళీ మొక్కం చూడలేదా? ఈ మండలం ఎమ్మెల్యేదేనా? ఎమ్మెల్యే ఊరు, ఎమ్మెల్యే ఊర్లో ఈ పరిస్థితి. సొంత మండలం బుద్ధారం. మరి ఆయన మండలం ఆయన చక్కగా చూసుకుంటలేడు. మీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు. కేంద్రం ఓపెన్ చేసిన రోజు రిబ్బన్ కట్ చేసిపోతే 35-40 రోజుల నుంచి మళ్ళీ సెంటర్కి రాలేదు. నీ సొంత మండలంకి వచ్చిన మీ ఎమ్మెల్యే గారు ఎన్ని కొనుగోలు చేసినావు? మీ ముఖ్యమంత్రి చాలా కొనుగోలు చేసినాం, ఏం లేదని చెప్పి కేంద్రం మీద బదనాం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కేంద్రం పైసలు ఇస్తుంది, కేంద్రం సంచులు ఇస్తుంది, కేంద్రం కమిషన్ డబ్బులు ఇస్తుంది. కేంద్రం కొనుగోలు చేస్తే మీరు కొనుగోలు చేసిన వడ్లని తిరిగి FCI ద్వారా బియ్యానికి ఇచ్చేస్తుంది. నువ్వు వడ్లే కొంటలేవు, వడ్లే రైస్ మిల్ కోతలేవు, వడ్లు బియ్యమే కాలేదు. ఇంకా కేంద్రం కొనుగోలుగా చేస్తలేదని రేవంత్ రెడ్డి ఒక దిక్కు మాట్లాడతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక దిక్కు మాట్లాడతారు. రోజు పేపర్లు చేతిలో ఉన్నాయని, పెద్ద అక్షరాలతోటి కేంద్రం వడ్లు కొనుగోలు చేస్తలేదని తప్పుడు మాటలు మాట్లాడకండి. రేపు మా మొదటి విడత పాదయాత్ర అయిపోయినాక నిజంగా నీ ముఖ్యమంత్రి కానీ నీ సివిల్ సప్లై శాఖ మంత్రి కానీ ఏమైనా నిజాయితీ ఉంటే ఏడ చర్చకు పిలుస్తావో పిలువు. రేపు సాయంత్రం లేదా ఎల్లుండి పొద్దుగాల 11 గంటలకి బరాబర్ వస్తాం. పోయినోనికి నీకేం తేడా ఉంది? వాడు బేడీలు వేసిండు,
నువ్వు కేసులు పెట్టినావు, నాన్ బెయిలబుల్ కేసులు పెడతా ఉన్నావు. వాళ్ళు పండించిన వడ్లని వాళ్ళే నువ్వు కొంటలేవని నిరసన చెప్పేందుకు అంటుపెట్టిర్రు. దీనికి కేసేంది? మాట్లాడితే కేసులు పెడుతున్నావు, వడ్లు తగలబెట్టుకుంటే కేసులు పెట్టుకుంటా ఉన్నావు. ప్రజాస్వామ్యంలో ప్రజలకి నిరసన చెప్పేటువంటి హక్కు లేకుండా చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఒకసారి దయచేసి ఆలోచించాలి. ఎద్దెడిసిన వ్యవసాయం, రైతు ఎడిసిన రాజ్యం బాగుపడదు. కాబట్టి తప్పకుండా ఈ వడ్ల కొనుగోలు విషయం లోపల రాజకీయాలు మాని కేంద్రం కొంటలేదని మమ్మల్ని బదనాం చేయాలని పంచాయతీలు చేయొద్దని చెప్పి కాంగ్రెస్ నాయకులకు ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ, చర్చకి ఎక్కడికి వస్తారు, ఏ చౌరస్తాకి వస్తారు, ఏ ఎమ్మెల్యే ఊరికి వస్తారో ఒకసారి చెప్పాలని చెప్పి మేము రేపు మా మొదటి విడత రైతు కోసం యాత్రని ముగించుకొని పట్నంకి వచ్చేసరికి ప్లేసు టైం డిక్లేర్ చేసి టీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని కొన్నారో చెప్పురు అంటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మనుషులేనా మీరు? అసలు వాళ్ళు పోయి 2.5 ఏళ్ళు అయింది మీరు వచ్చి. వీడికి 10 పంటలు కొనుగోలు చేసిరు మీరు. ఇవాళ టీఆర్ఎస్ కంటే మేము ఎక్కువ కొన్నాం. దానికోసమా నీకు ఓట్లేసింది ప్రజలు? ఒకసారి ఆలోచించి వేదికను ఫిక్స్ చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డిని, రేవంత్ రెడ్డిని ఇద్దరిని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి పరిగి నుంచి మొదలుపెట్టి గజ్వెల్ మీదుగా నిన్న వరంగల్ నుంచి మరి ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గంలో చెల్పూర్ గ్రామానికి ఈరోజు చేరుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రైతు గోస కనబడతా ఉన్నది. 80% వడ్లను మేము కొనుగోలు చేస్తామని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు మీ సొంత ఎమ్మెల్యే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారి మండలంకి వచ్చినాం. ఆయన మండలంలో ఈరోజు ఇంకా 300 లోడ్ల ధాన్యం ఇక్కడ కుప్పలు కుప్పలుగా పోస్తున్నది. ఇక్కడ రైతుల్ని అడిగితే గత అనేక రోజుల నుంచి, ఇక్కడ 30 రోజుల నుంచి 20 రోజుల నుంచి మేము ఇక్కడ కాపలా ఉంటా ఉన్నాం. మరి ఇక్కడ గన్ని బ్యాగ్స్ ఇస్తలేరని, గన్ని బ్యాగ్స్ ఇస్తే మాకు మరి జోక్తలేరని, మరి లారీలు రావడం లేదని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఏ ఊరు పోయినా, ఏ గ్రామం పోయినా, ఏ ఐకేబీ సెంటర్ పోయినా ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. మరి 80% కొనుగోలు ఎట్లా చేసినావో దీనికి సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. 80% కొనుగోలు చేసిన గాలి లెక్కలు చెప్పే ముఖ్యమంత్రి గారు నీ సొంత ఎమ్మెల్యే నియోజకవర్గానికి రా, ఇక్కడ ఉన్నటువంటి కుప్పల్ని చూసి మీరు మరి ఈరోజు సమాధానం చెప్పాలని మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఈరోజు కేవలం కొనుగోలు చేయక పూర్తిగా గాలి కొదిలేసి రైతుని ఈరోజు బాధ పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇదే వరంగల్ జిల్లాలో మీరు రైతు డిక్లరేషన్ పేరు మీద అనేక హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చలేదు. వారికి ఇష్టమైనటువంటి రైతు బంధు ఇవ్వలేదు. ఈరోజు వారు కష్టపడి 6 గలాలు పండించినటువంటి పంటను ఈరోజు కొనుగోలు చేయడానికి కూడా మీరు సిద్ధంగా లేరంటే ఇంతకన్నా ఘోరమైనటువంటి పరిస్థితి ఇంకొకటి లేదు. మేము ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉన్నది. మేము ఇక్కడితో వదలం. ఎట్టి పరిస్థితుల్లో రైతుకు అండగా ఉంటాం. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని వెంబడిస్తుంది. ఖచ్చితంగా